ప్రజల్లోకి కేసీఆర్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత నుండి కేసీఆర్ కనుమరుగవుతా ఉన్నారు. అనేక సందర్భంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎక్కడున్నావు మా గోడు వినండి అని కూడా అనేక సందర్భంలో పిలిచినప్పటికీ కూడా కేసీఆర్ బయటికి రాని పరిస్థితి కనబడతా ఉంది. తన అనారోగ్యం విషయం కావచ్చు, తన ఓటమిని జీర్ణించుకోలేక కావచ్చు, అనేక అంశాలు బయటికి రాకుండా అడ్డుపడ్డ తరుణాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ కేసీఆర్ రాబోతున్న విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్థాయిలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. దానికి కారణం స్థానిక ఎన్నికలు అంటా ఉన్నారు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే బయటికి రావడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన సిల్వర్ జూబ్లీ సభకి కేసీఆర్ రావడం జరిగింది. అనేక అంశాల మీద ప్రశ్నిస్తారు అని అనుకున్న ప్రజలు కాకుండా కేసీఆర్ కొన్నిటిపైనే మరి అడగడం జరిగింది. మరోసారి కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నారు, ప్రజల్లోకి రాబోతా ఉన్నారు. ఏం చెప్పబోతారనే అంశాలు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా కానీ కొంత రహస్యంగా ఉంచారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఒక వార్తలాగా ప్రచారం చేసుకుంటుంది బీఆర్ఎస్ శ్రేణులు. అంటే కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నారన్న విషయాలు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పకనే చెప్తా ఉన్నారు. స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ని మట్టు కడిపియాలనే ఉద్దేశంలో బీఆర్ఎస్ శ్రేణులు చూస్తున్నట్టు కూడా కనబడుతుంది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్కి బూస్టింగ్ కావాలంటే కేసీఆర్ బయటికి రావాలి. ఇప్పటికే కాంగ్రెస్కి బూస్టింగ్ ఇవ్వడానికి మల్లికార్జున ఖర్గే గారు రావడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో ఘనంగా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం చేశారు. భారీ స్థాయిలో గ్రామాల నుండి మరి కార్యకర్తలు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపైన మాట్లాడుతూ ప్రజలకు కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నము మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో అలాంటి జోస్ నింపాలంటే కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రావాలి. కేసీఆర్ ప్రజల్లోకి వస్తేనే మళ్ళీ తెలంగాణ ప్రజల్లో ఉత్సాహం ఉండబోతుంది. బీఆర్ఎస్ క్యాడర్కి ఓట్లు ఎక్కువ పడతాయన్న ఆవేదన బీఆర్ఎస్ చేస్తూ ఉంది. దాంట్లో భాగాన్ని కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్న విషయాలు తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ కూడా కొత్త అధ్యక్షుని తీసుకొని వచ్చింది. కొత్త నాయకత్వంలో ఎలక్షన్లోకి వెళ్ళాలని ప్రణాళిక సిద్ధమైంది. త్రిముఖ పార్టీ పోటీ ఉండగా కూటమి గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి గవర్నమెంట్ కూడా తెలంగాణలో స్థానిక ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు కూడా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇన్ని అంశాల మీద కూడా కేసీఆర్ మరి ఏ విధంగా మాట్లాడతారు? తెలంగాణలో ఇప్పటికే అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటికీ కొన్ని హామీలు నెరవేర్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రశ్నించడంలో కొంత విఫలమైందని చెప్తా ఉన్నారు. కేసీఆర్ ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు? స్థానిక ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రణాళిక ఏంటి? బీఆర్ఎస్లోనే అంతర్గతంగా అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సొంత అనుకునే అటు కూతురు కావచ్చు, ఇటు కొడుకు కావచ్చు, విభేదాలు తారస్థాయికి అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఎవరి దారి వారే అనే విధంగా బీఆర్ఎస్ ముక్కలవుతుందనే భయంలో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మరి కేసీఆర్ బయటికి రాబోతానన్న వార్త కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. తను ఆసుపత్రికి వెళ్ళిన వార్తే, తను నందిగామ ఇంటికి వెళ్ళిన వార్తే, అనేక కోణంలో కొంత హైప్ తీసుకురావడానికి బీఆర్ఎస్ చూస్తున్న ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రాబోతా ఉన్న విషయము తారస్థాయికి అయితే చేరుతా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులలో కూడా సంతోషదాయకంగా నింపినన్నట్టు కూడా మనమైతే చెప్పుకోవచ్చు. మరి చూడబోవాలి తెలంగాణ ప్రజలు ముందుకు మళ్ళీ కేసీఆర్ రాబోతా ఉన్నారు. ఓటమి తర్వాత అత్యల్పంగా రావడం అయితే జరిగింది. తను రావడానికి కూడా ప్రజల్లోకి రావడానికి కూడా తను ఇష్టపడట్లేదు. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యత వహించాలి అంటూ తెలంగాణ ప్రజల్ని విమర్శించిన కేసీఆర్ మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. స్థానిక ఎన్నికల్లో ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి చూడబోవాలి కేసీఆర్ ప్రసంగంలో ఏముండబోతుంది, మరి ఎప్పుడు రాబోతా అన్న అంశాలు కూడా మనమైతే ముందు చూడబోవాలి. ఇప్పటికైతే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా హైప్ భారీ స్థాయిలో ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.